అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఓం నమ శివాయ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధారణ చేసుకోవాలి, అందరికీ విజయం రావాలని, అందరికీ సక్సెస్ రావాలని కోరుతూ ఈరోజు నేను మీకు 13 ముఖాల రుద్రాక్షని మీకు నేను చూపిస్తాను సార్. ఇది 13 ముఖాల రుద్రాక్ష, ఒరిజినల్ నేపాల్ బ్రీడ్ అండి. ఒరిజినల్ నేపాల్ బ్రీడ్ 30 ఉంటుంది సార్. 30 రుద్రాక్ష. ఓకే. ఈరోజు 13 ముఖాల రుద్రాక్ష మనము ధారణ చేసినందువల్ల మనకు వచ్చే లాభాలేంటివో ఇప్పుడు మనము ఈజీగా మనం గమనించవచ్చు సార్. ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 13 ముఖాల రుద్రాక్ష కామదేవ్ రుద్రాక్ష అండి. అంటే ఈ రుద్రాక్ష కామదేవుని స్వరూపం అండి. ఇంకొకటి మన్మథ స్వరూపం సార్. ఈ రుద్రాక్ష చాలా సక్సెస్ రుద్రాక్ష అండి. ఇది వశీకరణ శక్తికి చాలా బాగా పనిచేస్తుంది సార్. చాలామంది ఈ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత వీళ్ళకు వశీకరణ శక్తులు కొన్ని సిద్ధించడం మనము గమనించవచ్చండి. ఇది 1,00,00,000 మందిలో ఎవరికో ఒక్కరికే ఇద్దరికో రావడము మనము చూడొచ్చు సార్. చాలామంది అంటే ఇలాంటి రుద్రాక్ష, ఇంత అరుదైన రుద్రాక్ష, ఇంత ఖరీదైన రుద్రాక్ష ఎవరు ధరించారండి. అది మన జాతకంలో ఉంటే కానీ మనకు రాదు సార్. అట్లాంటి రుద్రాక్షని మీకు ఈరోజు నేను చూపించడం జరుగుతుందండి. ఈ రుద్రాక్షకు అధిదేవత ఇంద్రుడండి. ఇంద్రుడు అధిదేవత. మనకు అన్ని విధాలుగా లాభము, శుభము, అదృష్టము, అష్టైశ్వర్య, భోగభాగ్యములు మనకు సమకూరాలంటే ఈ రుద్రాక్ష మన మెడలో ఉంటే అన్ని విధాలుగా మనకు సక్సెస్ ఉంటుందండి. ఇంకొకటి అప్పుల బాధలు ఉంటాయి కదా సార్. అప్పుల బాధలు అంటే 1,00,000, 2,00,000 కాదు సార్ నేను చెప్పేది, కోట్లల్లో ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకు అన్ని అప్పుల బాధలన్నీ వెళ్ళిపోవడము జరుగుతుంది సార్. ఇంకోటి బిజినెస్ డెవలప్మెంట్, వ్యాపారంలో మనకు డెవలప్మెంట్ లేదండి, ఎంత వ్యాపారం పెట్టాము అసలు మాకు సక్సెస్ కావట్లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, అట్లా అన్న వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష ధారణ చేస్తే వాళ్ళకు సక్సెస్ అనేది రావడము మనం గమనించవచ్చు. ఇంకొకటి ఫిలిం ఇండస్ట్రీ, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు, ప్రొడ్యూసర్స్ కానీ, ఫైనాన్సర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు ఈ రుద్రాక్ష ధారణ చేసుకుంటే వాళ్ళకు సక్సెస్ అనేది చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఫైనాన్సర్స్ అండి. ముఖ్యంగా ఫైనాన్సర్స్ చాలా పెద్ద పెద్ద ఫైనాన్స్లు ఇస్తారు కదా సార్. వాళ్ళు ఈ రుద్రాక్ష ధారణ చేసుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా సక్సెస్ కావడం మనము గమనించవచ్చు సార్. ఇంకొకటి ఈ రుద్రాక్ష ఎప్పుడు ధారణ చేసుకోవాలంటే మంగళవారం రోజు, ఏదన్నా మంగళవారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం అనంతరము ఈ రుద్రాక్షను మనము ధారణ చేసుకోవచ్చు. ఓం హ్రీం నమః లేకుంటే ఓం నమ శివాయ 108 సార్లు మనము జపించి మనం ఈ రుద్రాక్ష ధారణ చేసుకోవాలండి. ఈ రుద్రాక్షను ఈ శివరాత్రి రోజు మీరందరూ దర్శించుకొని మీకు సక్సెస్ మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. మీరందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రుద్రాక్షను మీకు నేను ఈరోజు చూపించడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.